Daily. Taste the Daily. ఏలూరు గ్రీన్ సిటీలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. 12 మంది మావోయిస్టు సానుభూతి పరులని అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు గ్రీన్ సిటీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్ లో ఉన్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది మావోయిస్టు సానుభూతి పరులుగా తెలుస్తోంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూమింగ్ కొనసాగుతుందన్నారు ఎస్పీ బర్దర్. 3 వారాల నుంచి ఛత్తీస్గఢ్ ఆంధ్ర బార్డర్లో మావోయిస్టు కదలికలు గుర్తించామన్నారు. పక్కా సమాచారంతోనే ఉదయం ఎన్కౌంటర్ చేశామని, ఛత్తీస్గఢ్లో పోలీస్ పహారా ఎక్కువ ఉండటంతో మావోయిస్టులు మారేడుమిల్లిని ఎంచుకున్నారన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాగా ఈ ఘటన జరిగింది అనుకోవచ్చు? ఈరోజు సుమారు 6:30 to 7 మధ్యలో పోలీస్ పార్టీ అప్పుడు కూమింగ్ ఆపరేషన్లో ఉండే సమయంలో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి మనకి 6 బాడీస్ రికవర్ అయినా, దీంతో సహా కొన్ని అమ్యునేషన్స్ అండ్ వెపన్స్ దొరికిన. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో కూమింగ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మళ్ళీ ఏమైనా సక్సెస్ మన దృష్టిలో వస్తే మీకు సమక్షంలో పెడుతున్నాం. సార్, అంటే హిడ్మాకి సంబంధించి చాలా కీలకమైన నేత, మావోయిస్టుకి సంబంధించిన కీలకమైన నేత ఉన్నారు. గెరిల్లా పోరాటానికి సంబంధించి కూడా అతను చాలా కీలకమైన వ్యక్తి. అతని కథలకి సంబంధించి నిఘా ఏమన్నా పెట్టారా? ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్లో భాగంగా ఎదురు కాల్పులు జరిగినాయి అనుకోవచ్చా, లేదా ముందస్తు సమాచారం ఏమన్నా ఉందనుకో? మనకి లాస్ట్ 3 weeks నుండి ఆంధ్ర, ఒడిశా, అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో మూమెంట్ పెరిగిన దీనికి సమాచారం ఉంది. ఈ క్రమంలో నియర్లీ 25 to 30 మెంబర్స్ విషయంలో మనకి సమాచారం వచ్చిన, ముఖ్యమైన కొంతమందికి పేరు కూడా వచ్చిన. బట్ క్లియర్గా ఈ స్టార్టింగ్లో మనకి సమాచారం వచ్చిన సమయంలో మడవి హిడ్మా కూడా ఉన్న, దీనికి కొద్దిగా వెరిఫై చేయలేపాం. తర్వాత మనకి లాస్ట్ వీక్లో కొద్ది సమాచారం మనకి డెవలప్ అయిన సమయంలో దీని కూమింగ్ ఆపరేషన్ ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకి ఈరోజు మార్నింగ్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. సార్, ఇది మారేడుమిల్లి కావచ్చు, అటువైపు పోలవరం కావచ్చు, టూరిజంకి సంబంధించినటువంటి ప్రాంతం దాదాపుగా కూడా. ఇలాంటి ఏరియాల్లోకి వీళ్ళు ఎలా వచ్చారంటారు? ఏ మార్గంలో వచ్చారంటారు? ఎప్పటి నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళు షెల్టర్ జోన్గా ఈ ప్రాంతాన్ని వినియోగించుకున్నారనుకోవచ్చు? క్లియర్గా మావోయిస్ట్ పైన ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ ఉన్నాయి. ఎస్పెషలీ చాలా చోట్ల క్యాంప్స్ ఓపెన్ చేయడం జరిగిన, అదేవిధంగా అక్కడ కూమింగ్ ఆపరేషన్స్ కూడా చాలా ఎక్కువ నెంబర్లో జరుగుతున్నాయి. దీని కారణం అక్కడి నుండి మావోయిస్ట్ వాళ్ళు వివిధ ప్రాంతంలో పారిపోతున్నాయి. చాలా చోట్ల వాళ్ళు అరెస్ట్ అవుతున్నాయి, చాలా చోట్ల వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా చనిపోతున్నాయి. అదేవిధంగా ఇంకా ఎక్కువ నెంబర్లో వాళ్ళు సరెండర్ కూడా అవుతున్నాయి. లాస్ట్ మంత్ మనం చూసాం, ఛత్తీస్గఢ్లో ఎక్కువ నెంబర్లో వాళ్ళు సరెండర్ అయిన స్టోరీ కూడా నడిచిన. సో ఈ ఆపరేషన్ కారణం వాళ్ళు అల్లూరి సీతారాం జిల్లా ప్రాంతంలో రంపచోడవరం, మారేడుమిల్లి ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా కొద్దిగా డెన్స్గా ఉంటున్నాయి. టెరెన్ కూడా ఇంత ఈజీగా లేదు. సో ఈ ప్రాంతంలో ఒక్కసారి వాళ్ళు షెల్టర్ జోన్ క్రియేట్ చేయగల తర్వాత ఎవరైనా డామినేటింగ్ పొజిషన్లో వస్తే వాళ్ళు సర్వైవ్ అవుతున్నాయి. ఇది ఆంధ్ర ఛత్తీస్గఢ్ దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈరోజు మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి, ఆయనతో పాటు ఆయన శ్రీమతి, ఇంకా మరికొందరు మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో పూర్తిగా అయితే పరిస్థితులు అయితే అదుపులో ఉన్నాయి. ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి ఎస్పీ చెప్తున్న పరిస్థితి. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 రంపచోడవరం నుంచి.